హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను జియో మనకి జియో యొక్క స్ట్రాటజీస్ ఏంటి వాటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో దీని గురించి నేను చెప్పబోయే ముందు నేను కొన్ని కంపెనీస్ సక్సెస్, అలాగే కొన్ని ఫేమస్ పర్సన్స్ సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్ అవన్నీ ఒక సిరీస్ కింద అయితే స్టార్ట్ చేశాను ప్రీవియస్గా. సో కానీ మధ్యలో అయితే నేను ఆ సిరీస్ని అయితే స్కిప్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ సిరీస్ని అయితే మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ పార్ట్గానే మనం జియో గురించి అయితే మాట్లాడదాం. సో ఈ టెలికామ్ నెట్వర్క్ కంప్లీట్గా దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఈ 2G, 3G, 4G, 5G ఇవన్నీ ఏంటని చెప్పి ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్, మనకి జియో గురించి తెలుసుంటే చాలా అమెరికన్ కంపెనీస్ మనకి జియోలో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే చేసింది. ఫేస్బుక్ ఇలా చాలా కాదు. అండ్ మన జియో అనేది గూగుల్తో కూడా కొలాబరేట్ అయ్యి గూగుల్ ఫోన్తో కూడా అయితే తీసుకురాబోతుంది. సో ఇంత ఇంట్రెస్ట్ జియో మీద ఎందుకు చూపిస్తున్నారు, మిగతా కంపెనీస్ మీద, ఇండియన్ కంపెనీస్ మీద ఎందుకు అమెరికన్ కంపెనీస్ ఇంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు అని చెప్పి నేనైతే రీసెర్చ్ చేయడం అయితే జరిగింది. సో ఆ రీసెర్చ్లో నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో నేను కంప్లీట్గా ఇక్కడ ఫాలో అయిన ఆర్టికల్ మొత్తాన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఆర్టికల్ అయితే కంప్లీట్గా అయితే చూడవచ్చు. అండ్ దాంట్లో ఉన్న కీ పాయింట్స్ని అయితే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ జియో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఇదంతా మనకి రిలయన్స్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ రిలయన్స్ జియో కిందకైతే వచ్చింది. సో టెలికామ్ సర్వీస్ మాత్రమే అయితే ఉండేది ఈ జియో. సో ఇప్పుడు ఈ జియో వచ్చి మనకి కంప్లీట్గా అన్నిటిలో సెక్టార్స్లో అయితే దిగిపోవడం అయితే జరిగింది. సో అసలు వీళ్ళు టెలికామ్ సర్వీసెస్లోకి అయితే ఎలా వచ్చారు ఏంటి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో నేను దీన్ని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను. సో ఈ వీక్ వచ్చేది ఒకటి, అండ్ దీని సెకండ్ పార్ట్ వచ్చి మనకి నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీక్ దాకా అయితే సెకండ్ పార్ట్ కోసం అయితే మీరు వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం టెలికామ్లో సర్వీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో మనం 2G, 3G సో ఈ 2 గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. వీడియో లెంత్ అయితే పెరగకూడదని నేను 2 పార్ట్లుగా అయితే డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెలికామ్ సర్వీస్ గురించి తెలుసుకునే ముందు నేను కొన్ని స్టాట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే వేయడం అయితే జరిగింది. సో ఇండియాస్ ఇంటర్నెట్ యూజర్స్ ఇది వచ్చి సో ఇందులో మనకి చూసామనుకోండి 2019 చూసుకుంటే మనకి 463 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. అదే 2020కి వస్తే మనకి 639 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. 19 నుంచి 20కి మనకి 38% అయితే ఇంప్రూవ్ అయితే జరిగింది. అండ్ 20 నుంచి 21 చూసుకుంటే మనకి 829 మిలియన్ యూజర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. దాదాపు 20 నుంచి 21కి 30% ఇంక్రీజ్ అయితే జరిగింది. ఇందులో మనకి టాప్ టెలికామ్ ప్లేయర్స్ కిందకైతే చూసుకుంటే ఇందులో మనకి 382 మిలియన్ యూజర్స్ మనకి జియో వాడుతున్నారు. అంటే మొత్తం మీద 100లో 33% మనకి జియో అనే అయితే ఉంది. ఇంకా 329 మిలియన్ ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఉన్నారు. జియోకి గట్టి పోటీ ఇస్తుంది ఎయిర్టెల్, 28% కిందకైతే వస్తుంది. సో వోడాఫోన్ ఐడియా 2 మెర్జ్ అయ్యాక మనకి 325 మిలియన్ యూజర్స్కి అయితే చేరుకుంది. రెండింటి మర్జ్ అయ్యాక, విడివిడిగా ఉన్నప్పుడు కాదు, మర్జ్ అయ్యాక. సో ఇది వచ్చి మనకి 28% అయితే ఉంది. ఇంకా బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే మన గవర్నమెంట్ది, అది మనకి 119 మిలియన్ యూజర్స్తో అయితే ఉంది, 10%. ఇంకా 1% వచ్చి మనకి 3.4 మిలియన్స్తో ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ అని అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి మన ఇంటర్నెట్ యూసేజ్ ఎంతో బాగా పెరిగింది. అండ్ మనకి టాప్ టెలికామ్ సర్వీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకైతే చూపిస్తుంది. సో ఇందులో జియో వల్ల మనకైతే నా ఉద్దేశం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక మంచి పని అయితే జరిగింది. సో ఎందుకంటే ఇదివరకు మనకి చాలా సిమ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే ఉండేవాళ్ళు. సో యాక్చువల్గా రూల్స్ ప్రకారం మన ఏ కంట్రీకైనా 4-5 మించి అయితే ఉండకూడదు. కానీ ఇదివరకు మనకి చాలా నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే ఉండేవాళ్ళు. బట్ ఈ జియో వల్ల మనకి చాలా నెట్వర్క్ ప్రొవైడర్స్ అయితే తగ్గిపోయి మనం కూడా ఒక 5-6 నెట్వర్క్ల దగ్గరికి అయితే వచ్చేసాం. సో అందులో ఈ జియో వల్ల
పోటీకి తట్టుకోలేక కొన్ని అయితే మూసేయడం అయితే జరిగాయి. సో వాళ్ళకైతే నష్టం జరిగింది. బట్ రూల్స్ ప్రకారం అయితే అన్ని నెట్వర్క్లు అయితే ఉండకూడదు. ఎక్కువ నెట్వర్క్లు ఉంటే మనకి ఎక్కువ టవర్స్, సిగ్నల్ టవర్స్ ఇలాంటివి అయితే పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల రేడియేషన్స్ ఎక్కువ అవుతుంది. పక్షులకే కాదు మనుషులకు కూడా అయితే చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది ఇలా ఎక్కువ ప్రొవైడర్స్ ఉండడం వల్ల. సో ఎన్విరాన్మెంటల్ ప్రకారంగా అయితే జియో వల్ల మంచి జరిగిందని అయితే చెప్పచ్చు. సో ఇందులో కూడా నేను ఒక 2 కేటగిరీస్ అయితే డివైడ్ చేశాను, టెక్ అడ్వాంటేజ్ అండ్ మనకి బిజినెస్ అడ్వాంటేజ్. సో వాటి గురించి కూడా అయితే మనం డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా 2 పార్ట్లు కలిపి కంప్లీట్గా డీటెయిల్గా అయితే మీకైతే తెలుస్తుంది. సో ఈ పార్ట్ చూసేవాళ్ళు సెకండ్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోతే కనుక ఇది అవగానే మీరు సెకండ్ పార్ట్ అయితే కంటిన్యూ చేయండి. సో ఇందులో మనం ఫస్ట్ పార్ట్ వచ్చి నేను చెప్పేది టెక్నికల్ అడ్వాంటేజ్. సో జియోకి ఉన్న టెక్నికల్ అడ్వాంటేజ్ ఏంటో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం. సో టెక్నికల్ అడ్వాంటేజ్ వచ్చి టెక్నాలజీ పరంగా జియోకి ఏమేమి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయో అవి దాని అర్థం. సో దాని ప్రకారంగా నేను ఇందాక చెప్పా 2G 3G గురించి మాట్లాడతానని. సో 2G ఎరా అయితే అక్కడైతే స్టార్ట్ అయింది. మనకి 2G ఎరా 2002 నుంచి 2011 దాకా మనకి 2G మాత్రమే రన్ అయ్యేది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్న చార్ట్ వచ్చి ఇది మనకి 2G అయితే ఎలా వర్క్ అవుతుందో కంప్లీట్ డీటెయిల్గా షార్ట్ అండ్ ఫామ్లో అయితే ఈ 2G అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి అసలు కాల్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి ముంబైకి మనం కాల్ చేయాలనుకుంటున్నాం. సో మనం కాల్ చేసే అతను వచ్చి బెంగళూరులో ఉంటాడు, ఆయన పేరు వచ్చి బాలా. అండ్ కాల్ రిసీవ్ చేసుకునే వచ్చి లత, ఆమె ముంబైలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి బాలా ఫోన్ నుంచి ఫోన్ చేస్తే అది వచ్చి మనకి సెల్ టవర్క్ అంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనుకుంటే బిఎస్ఎన్ఎల్, ఆయనది జియో అనుకుంటే జియో సెల్ టవర్క్ అయితే ఈ కాల్ సిగ్నల్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ జియో సెల్ టవర్ నుంచి స్విచ్ సెంటర్ అయితే ఉంటుంది, ఆ దగ్గర ఏరియాలో ఉన్న స్విచ్ సెంటర్కి ఆ సిగ్నల్ అయితే వెళ్తుంది. ఆ స్విచ్ సెంటర్ నుంచి దగ్గరగా అలా ముంబై దాకా ఉన్న స్విచ్ సెంటర్స్ కన్నీ ఇదైతే వైర్డ్ విధంగా అయితే భూమిలో అయితే వైర్స్ అయితే వేసి కనెక్ట్ చేశారు ఈ స్విచ్ సెంటర్స్ని. ఆ విధంగా ముంబైలో లతా ఇంటి దగ్గర ఉన్న టవర్ దగ్గర ఉన్న స్విచ్ సెంటర్కి అయితే ఈ స్విచ్ సెంటర్ నుంచి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో లతా ఇంటి దగ్గర ఉన్న టవర్ దగ్గర ఉన్న స్విచ్ సెంటర్ నుంచి లతా ఇంటి దగ్గర ఉన్న టవర్కి అయితే సిగ్నల్ అయితే కనెక్ట్ అవుతుంది. సో లతా ఇంటి దగ్గర ఉన్న సెల్ టవర్ నుంచి వైర్లెస్గా లతా ఫోన్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇంత లాంగ్ ప్రాసెస్ అయితే ఉండేది 2G ఎరాలో. సో అందుకే ఒక్కొక్కసారి మనకి కాల్ రాకపోయినా బిజీగా ఉన్నారని, కనెక్ట్ అవ్వట్లేదని, ఇవంతా కారణం ఇదే. ఎందుకంటే ఇది కంప్లీట్ వైర్డ్. సో టవర్ దాకా మాత్రమే మీకు వైర్లెస్ అయితే ఉంటుంది. టవర్ దగ్గర నుంచి అవతల వాళ్ళకి మనం ఫోన్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టవర్ దాకా అయితే మీకు కంప్లీట్గా అయితే వైర్డ్ కిందకైతే ఉంటుంది. సో అందుకని ఒక్కొక్కసారి మనకి ఫోన్ అవతల వాళ్ళకి వెళ్ళకపోయినా మనకి సిగ్నల్ లేదనడము, కనెక్ట్ అవ్వట్లేదు అనడము, బిజీ అనడము, అందుబాటులో లేదనడము, సో ఇలాంటివి అయితే వచ్చేవి. సో ఇది మనకి 2G మొబైల్ అయితే మనకైతే ఇలా అయితే వర్క్ అయ్యేది 2G. సో ఇప్పుడు మనం మొబైల్స్ కాల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నెట్ గురించి, ఇంటర్నెట్ ఎలా యూజ్ చేసేవాళ్ళమో దీని గురించి అయితే 2G ఎరా గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్ట్రక్చర్, ఈ ఇమేజ్ చూస్తే ఇది 2G ఆర్కిటెక్చర్. ఇది బోత్ వాయిస్ అండ్ డేటా నెట్వర్కింగ్ స్ట్రక్చర్ గురించి అయితే కంప్లీట్గా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకో స్విచ్చింగ్ సెంటర్స్ అనేది కామన్. సో మీరు ఫోన్స్ చేయాలంటే ఈ స్విచ్చింగ్ సెంటర్స్. సో నేను ఇందాక చెప్పాను, సో మీ దగ్గర నుంచి అదే బాలా ఎవరైతే ఉన్నారో సో ఆయన ఫోన్ చేసిన దగ్గర ఉన్న స్విచ్చింగ్ సెంటర్ నుంచి లతా దగ్గర ఉన్న స్విచ్చింగ్ సెంటర్ లోపల మల్టిపుల్ స్విచ్చింగ్ సెంటర్స్ అయితే ఉండేవి. సో అలా ఒకదాని నుంచి అలా కనెక్ట్ అవ్వకుండా మనకి లతా దగ్గర ఉన్న స్విచ్చింగ్ సెంటర్కి అయితే కనెక్ట్ అయ్యేది. సో అది ఫస్ట్ వాయిస్ స్ట్రక్చర్. సో అలా మల్టిపుల్ స్విచ్చింగ్ సెంటర్స్ అయితే ఉండేది. ఇలాగే మనకి నెట్ కూడా అయితే ఉండేది. రౌటర్స్ అనేవాళ్ళు సేమ్ ఇదే టెక్నాలజీ స్విచ్చింగ్ సెంటర్ లాగే ఎగ్జాంపుల్గా, బట్ దీన్ని రౌటర్స్ అనేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకోళ్ళకి నెట్తో ఏదైనా మెసేజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఈ రౌటర్స్ ద్వారా అయితే వెళ్ళేది. సో 2G అనేది అంత లాంగ్ ప్రాసెస్ అయితే జరిగేది. సో అప్పట్లో ఇదే మనకి సూపర్ ఫాస్ట్ అయితే ఉండేది, బట్ వెనక ఇంత ప్రాసెస్ అయితే జరిగేది. మనకి ఫోన్ చేయాలన్నా, మనం నెట్ యూస్ చేసుకోవాలన్నా మనకైతే ఇంత ప్రాసెస్ అయితే ఉండేది. సో ఇప్పుడు మనం నెట్లో మనం అసలు ఏమేమైతే ఉండేవో మాట్లాడుకుందాం. నెట్లో మీరు ఇక్కడ చూసారనుకోండి, మనకి ఫస్ట్ GPRS అని అయితే ఉండేది. ఈ GPRS చూసుకుంటే ఇది ఎనేబుల్ డేటా. ఇది మనకి స్పీడ్ వచ్చి 64 kbps స్పీడ్ అయితే వచ్చేది, అది టాప్ స్పీడ్. సో ఇది మనకు వచ్చి కొన్ని GCM వాయిస్ అండ్ ప్లస్ GPRS డేటా
కాంబినేషన్లో అయితే ఉండేది 2.5G అని అయితే పిలుచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎడ్జ్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఎన్హాన్స్డ్ డేటా రేట్స్. అదే GPRS వచ్చి జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. ఇది వచ్చి మనకి ఎడ్జ్ వచ్చి ఎన్హాన్స్డ్ డేటా రేట్స్ ఆఫ్ GSM ఎవల్యూషన్. సో ఈ ఎడ్జ్ ప్లస్ GSM ఈ రెండు కలిపితే మనకి 2.75G వచ్చేది. సో GPRS వచ్చి మనకి 2.5G, ఈ ఎడ్జ్ అనేది 2.75G. సో మ్యాక్సిమం 0.25G మాత్రమే పెరిగింది. సో దీని స్పీడ్ వచ్చి మనకి దాదాపు 170 kbps అయితే వచ్చేది. అది వచ్చి మనకి 64 kbps అయితే ఈ 0.25 పెరగడం వల్ల మనకి 170 kbpsకి అయితే పెరిగింది. సో హైయెస్ట్ వచ్చి మనకి 170 kbps అలా అయితే పడేది అప్పుడు. సో ఇది మనకి కంప్లీట్గా 2G కంప్లీట్ స్ట్రక్చర్. సో వాయిస్, నెట్ అండ్ మనకి ఈ GPRS అండ్ ఎడ్జ్. సో దీని గురించి అయితే మనకి 2G. ఇప్పుడు మనం 3G ఎరా గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ 3G మనకి 2011 నుంచి 2016 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ 3G స్ట్రక్చర్ మీరు చూసారనుకోండి. సో ఇక్కడ మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చి నెట్ వచ్చి రెండు విధాలుగా అయితే డివైడ్ అయ్యింది. HSPA అండ్ HSPA ప్లస్ అని చెప్పి అయితే డివైడ్ అయింది. సో ఇందులో మనకి చూసామనుకోండి 3G నెట్వర్క్, UMTS అని చెప్పి యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అని చెప్పి GSM. ఇది వచ్చి మనకి కంప్లీట్గా 300 kbps స్పీడ్ అయితే పడేది. ఈ 3G ఎరాకు వచ్చి 300 kbps ప్లస్ అయితే స్పీడ్ అయితే మనకు పడేది. అండ్ ఇందులో మనకి ఈ 2Gకి 3Gకి స్ట్రక్చర్ అయితే ఈ వాయిస్ విధంగా కానీ నెట్ విధంగా కానీ ఏ చేంజెస్ అయితే లేదు. ఓన్లీ స్పీడ్లోనే 2G మీద ఇదైతే చేశారు. అది మ్యాక్సిమం వచ్చి 170 kbps అయితే పడింది. సో దాన్ని వీళ్ళు ఇప్పుడు 300 kbpsకి అయితే అప్గ్రేడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంతే వీళ్ళు 2Gకి 3Gకి చేంజ్ చేసింది. మిగతా స్ట్రక్చర్ ఏదైతే 2G డివైజెస్ ఏదైతే ఏ స్ట్రక్చర్ అయితే వాడుతుందో అదే స్ట్రక్చర్, సేమ్ అదే కాలింగ్ స్ట్రక్చర్, అదే నెట్ స్ట్రక్చర్, అన్ని ఇంటర్నెట్ స్ట్రక్చర్ దగ్గర నుంచి అన్నీ అదే ఉంచి స్పీడ్ మాత్రం అయితే పెంచారు. ఇంటర్నెట్లో మాత్రమే వీళ్ళు అయితే చేంజెస్ చేశారు. అంతే తప్ప 2Gకి 3Gకి ప్రాక్టికల్గా థియరటికల్గా కానీ ఏ చేంజెస్ అయితే మీకు జరగలేదు. నెట్ స్పీడ్ మాత్రమే ఇంప్రూవ్ అయితే చేశారు. సో గైస్ చూసారుగా కంప్లీట్గా మనం 2G 3G గురించి అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చి మనకి 4G గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అండ్ జియో స్ట్రాటజీ ఎలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడ దాకా అయితే ఉందో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.